ఏపీ డిప్లొమా C20 రిజల్ట్స్ లింకు ఓపెన్ కాకపోవటం, ఒకే ఒక్క రిజల్ట్ ఓపెన్ అవ్వటం, లింకు రిమూవ్ చేయటం గురించి మాట్లాడుకోబోయే ముందు మీకు ఒక విషయం చెప్తా, గుర్తుంచుకోండి. మొన్న ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అందుట్లో వచ్చేసరికి 11,000 మంది పైన ఫెయిల్ అయ్యారు. బాగా చదివేవాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎంతైనా కావచ్చు, కౌంట్ నాకు అంత గుర్తులేదు. వీళ్ళందరూ డౌట్ వచ్చింది. ఒక అమ్మాయి అయితే అన్నిట్లో 90% పైన ఉన్నది, ఒక సబ్జెక్టు 13 మార్కులు 16 మార్కులు వేశారు. అంతా రీవాల్యుయేషన్ పెట్టుకుంటే ఆ తక్కువ మార్కులు వచ్చిన అమ్మాయికి 96 మార్కులు వచ్చి పాస్ అయింది. ఇలాగే ఎంతమంది అయితే పెట్టారో అంతమందిలో 11,000 మంది పైన రీవాల్యుయేషన్లో పాస్ అయ్యారు 10th క్లాస్ది. ఇక ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖని వచ్చేసరికి మందలించడం జరిగింది. అందుట్లో ఉన్న కొంతమందిని మూల్యాంకనం చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా అధికారులు, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, ఒక 5గురిని. అయితే విద్యాశాఖకి వచ్చేసరికి విద్యాశాఖ మంత్రి గారి నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలని ఒకదానికోటి చెక్ చేసుకోమని. సో ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏపీ డిప్లొమా C20 రిజల్ట్స్ నిన్న డిక్లేర్ అయింది నిజమే, లింకు రిలీజ్ అయింది నిజమే, ఒక రిజల్ట్ ఓపెన్ అయింది కూడా నిజమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ రిజల్టు తర్వాత వాళ్ళకి ఎవరికి కూడా ఓపెన్ కాలే. అయితే ఇప్పుడు లింకు తీసేసాము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. అందులో లింక్ అయితే లేదు వెబ్సైట్లో. దానికి కారణం ఏదై ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఇదే కారణమై ఉండొచ్చు. మరి విద్యాశాఖ అంటే అన్నిటికీ వెళ్తుంది కదా. మీరు వాల్యుయేషన్ చేసేటప్పుడు ఒకటికి 4 సార్లు చేసుకోండి అని చెప్పేసి, చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే జనరల్గా జరిగేది అన్ని బుక్లెట్లు అంటే ఈ C20 చెక్ చేయడం కష్టం కాబట్టి ర్యాండమ్గా కొన్ని చెక్ చేసి ఫెయిల్ అయిన వాటి, ముఖ్యంగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటాయి చూసారా, అవి ర్యాండమ్గా ఎక్స్పర్ట్స్తో, అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో దాన్ని చెక్ చేపిస్తారు. సో ఇట్లాంటి సమయాల్లో దాని గురించి ఈ రిజల్ట్ లింక్ తీసేసి ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ చేయగలిగింది కదా, చేతులు కాలితే కానీ ఫైర్ విలువ తెలియదు అన్నట్టు ఇప్పుడు అక్కడ 5 సస్పెండ్ అయిపోయారు. సో ఇప్పుడు ఇదే పరిస్థితి ఇక్కడ కనుక ఇదైతే ఇక్కడ కూడా రీవాల్యుయేషన్ ఛాలెంజ్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా చేంజ్ అయింది అనుకో, అప్పుడు యాక్షన్ గట్టిగా తీసుకుంటారని అనుకుని ఉండవచ్చు. అందుకని చెప్పేసి ఈ రిజల్ట్ లింక్ రిమూవ్ చేసి మళ్ళీ ఏమన్నా ర్యాండమ్గా ఏమన్నా ఫెయిల్ అయిన వాళ్ళ డేటా తీసుకొని, అంటే పాస్ అయిన వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళతోనే ప్రాబ్లం, కాబట్టి ఇలా చేసి ఉండవచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి ఏంటంటే, ఇది కనుక మనం అనుకున్నది కనుక నిజమైనట్టయితే త్వరలో ఆ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ లింకు ఫ్రెష్గా రిలీజ్ చేసేదానికి, అది కూడా C16 C23 వాళ్ళతో పాటు రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా.